కింద పిసుకుతారు పైన నాకుతారు ఏంటది? ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక కాయ ఉంటది, దాన్ని మనం తినలేం, ఏంటది? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అబ్బాయిలు కొడతారు, అమ్మాయిలు అరుస్తారు, హ్యాపీగా అరుస్తారు, ఏంటది? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది మగాడ్రా బుజ్జి అని ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. వరం శాపం రెండు ఒకసారి వచ్చినాయని ఎప్పుడు అనిపిస్తుంది? ఇన్విజిలేటర్ లూజ్ ఉన్నప్పుడు. వింత కాదు, విడ్డూరం కాదు, కానీ అది వస్తే నోరు తెరుచుకుంటది ఆటోమేటిక్ గా. మామిడికాయ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ అమ్మాయి ఇట్లా ఉండాలి అని ఏదైనా ఉందా ఫ్యాంటసీ? ఇంతవరకు అయితే అనిపించలే. ఇందాక వచ్చినప్పుడు మిమ్మల్ని చూసిన ఇట్లుంటే దాలే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు AGE క్రియేషన్ ఎంటర్టైన్మెంట్స్ విత్ యువర్ నైనికా. ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా లాజికల్ క్వశ్చన్స్, ఫన్నీ ఆన్సర్స్ రాబోతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో. హలో. హాయ్ హాయ్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. సో వరం శాపం రెండు ఒకసారి వచ్చినాయని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే అది ఇప్పుడు మనం బోర్డ్ ఎగ్జామ్ లో ఉన్నాం, మనకు ఆ సబ్జెక్ట్ రాదు, కానీ మన ఇన్విజిలేటర్ ఫుల్ లూజ్ వదిలేశాడు. కానీ మన వెనకాల ఉన్నాడు డల్లర్, ముందునోడు కూడా డల్లర్, పక్కన ఉన్నోడు కూడా డల్లర్, కానీ వేరే సబ్జెక్ట్. ఎలా ఉంటది? చండాలంగా ఉంటది. అదే నా ఆన్సర్. నాకైతే రివర్స్ కాపులి. ఎలా అంటే నేను మంచి చదువుతాను కానీ నా పక్కన ఉండరు డల్లర్స్ అయితే నాకు శాపమే. అంటే నాకు ఎక్కువ మార్క్స్ రావాలని. చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకేదైనా ఒకటే. ఓహో కామెడీ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళే దరిద్రంలా ఉంటే ఇంకేం ఆలోచిస్తాను చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట, ఎవరైనా అబ్బాయిలు బాగున్నారా అని. కానీ అక్కడికి వెళ్ళినాక మనకు తెలుస్తుంది వాళ్ళు మనకంటే చిన్నోళ్ళు అయి ఉంటారు, లేకపోతే మనకంటే చాలా పెద్దోళ్ళు అయి ఉంటారు. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కానీ అసలైన ఆన్సర్ ఏంటి అంటే, మనకు నచ్చిన అమ్మాయి మనతో పాటే మన ఆఫీస్ లో జాయిన్ అవ్వడం, అది మనల్ని అన్నయ్య అని పిలవడం, లేదా మన క్రష్ వచ్చి మనల్ని అంటే అక్క అని పిలవడం. అదో దరిద్రం లేండి, ఇది అన్నిటికంటే పెద్ద దరిద్రం కదా. మొహం పగిలిపోద్ది. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మగాడ్రా బుజ్జి అని ఎప్పుడు అనిపిస్తుంది? అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా కాలేదు, సో అలాంటివి అనిపించవు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఒకంటే మావాడొకడు మిలిటరీ క్యాండిడేట్ అనమాట, బాగా ఫిట్నెస్ ఫీక్. అంటే ఎలా అంటే ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి, పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఫిట్నెస్ మీదే బాగా దృష్టి పెడతారు. నీకెందుకురా ఎంత ఫిట్నెస్ పిచ్చి అంటే, ఏదో అతడు సినిమాలో చూసి మొగర్రా బిజ్జి అని ఫాలో అయిపోవాలని చెప్పి చేస్తూ ఉంటాం. ఎస్ తో స్టార్ట్ అయ్యి ఎక్స్ తో ఎండ్ అయ్యేది ఏంటి? 6. అబ్బాయిలు కొడతారు, అమ్మాయిలు అరుస్తారు, హ్యాపీగా అరుస్తారు, ఏంటది? ఏమిటండి మీరు మాట్లాడేది? క్రికెట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? క్రికెట్. న్యాచురల్ గా క్రికెట్స్ బాగా ఫాలో అవుతారు అమ్మాయిలు, ఎందుకంటే ప్లేయర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వింత కాదు, విడ్డూరం కాదు, కానీ అది వస్తే నోరు తెరుచుకుంటది ఆటోమేటిక్ గా. మామిడికాయ. ఇవే తగ్గించుకుంటే మంచిది. తుఫాన్. కౌనే రేతు తుఫాన్ మేబీ రెయిన్బో. మోస్ట్లీ అయితే ఫుడ్. ఫుడ్ అనుకుంటున్నాను. ఆవలింత. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓకే డన్. సో ఇక్కడ హిందీ పర్ఫెక్ట్ గా ఎవరికి వచ్చు? పర్ఫెక్ట్ అంటే కాదు, వచ్చు. ఓకే, హిందీ రాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏమేం చేసినా ప్రతి ఒక్కటి హిందీలో చెప్పు. హిందీ రాదు నాకు. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? सुबह आए, सुबह उठ के खाना खाए, 9 o'clock को इंस्टीट्यूशन आए,
12 o'clock तक इधर ही रुके और फिर से रूम चले गए, खाना खाया, थोड़ी देर सो गए, फिर से स्टेशन आ गए. ఇంగ్లీష్ లో చెప్పు, పొద్దున్న చేంజ్ చేసిన ఇప్పటిదాకా. ఇట్స్ ఫ్రమ్ ది నైట్, నాట్ ఫ్రమ్ ది మార్నింగ్, ఇట్స్ ఫ్రమ్ ది నైట్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సో ఎస్టర్డే దేర్ వాజ్ ఎ రైన్, సో there is no current. there is no current. There is no current. ఏమా Everyone got Got what they got. I'm getting some bad words, you know. But that's okay, you can use that. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. So everyone got fucked up. ఏం మాట్లాడతావు నువ్వు? So like the current is very low voltage. ఇంకోసారి There is no rain also, only cold breeze. We went up to terrace. Then we slept there at night 3 o'clock. The current came again. What you have done? I slept there only. ఓహో కామెడీ చేస్తున్నావా? అరే అసలు క్వశ్చన్ అడగడం మర్చిపోయినా. ఓయ్, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లైన్ వేసినావా? అంటే ఎవరికైనా సైట్ కొట్టినావా? అంటే అది నాకు ఛాన్స్ రాలేదు. ఏం చెప్పావురా? ఒకసారి ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఇప్పటికిప్పుడు నీ రియాక్షన్ ఏంటి? లైక్ ఎట్లా అంటే ఈ అమ్మాయి ఇట్లా ఉండాలి అని ఏదైనా ఉందా ఫ్యాంటసీ? ఇంతవరకు అయితే అనిపించలే. ఇందాక వచ్చినప్పుడు మిమ్మల్ని చూసిన ఇట్లుంటే దాలే. వైఫ్ నైఫ్ గా వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నాకు ఆ టెన్షన్ లేదు. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. వైఫ్ నైఫ్ రాకుండా ప్లాన్ చేసుకోవటం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అంటే మాక్సిమం కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఎలా హ్యాండిల్ చేయాలని, అవి చెప్పకూడదు. మహానుభావుడు. ఒక కాయ ఉంటది, దాన్ని మనం తినలేం, ఏంటది? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేను అదే నిమ్మకాయ అనుకుంటున్నా అంతే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కరక్కాయ తినరు ఎవరైనా? తినరా? అది చెప్పరు. ఒక కాయ ఉంటది, మనం తినం దాన్ని. నో ఐడియా. లంపకాయ. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కింద పిసుకుతారు, పైన నాకుతారు, ఏంటది? ఏమిటండి మీరు మాట్లాడేది? నాకేం ఐడియా లేదమ్మా. ఆలోచించు. ఆలోచిస్తా అంటే ఫ్రీయే కదా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మామిడి పండు. ఎగ్జాక్ట్లీ మామిడి పండు. చూసారు కదా, మనం అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఇచ్చిన ఫన్నీ ఆన్సర్స్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ నైనికా సైనింగ్ ఆఫ్. బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు AGE క్రియేషన్స్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.